ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకు అవసరతలు అనేటివి ఉంటాయండి. అయితే అవసరతలు కొన్ని జరిగుండొచ్చు, కొన్ని జరగబోయి ఉండొచ్చు. కానీ అవసరతలన్నిటి కూడా తీర్చేది ఎవరంటే దేవుడే. మనకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. అదేవిధంగా గృహం కొనుక్కోవాలనే ఆస్తే కొత్త గృహం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అదేవిధంగా వెహికల్ కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అదేవిధంగా పిల్లల ఫీజుల కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అదేవిధంగా పిల్లలు పుట్టలేదని ఎదురు చూస్తూ ఉండొచ్చు. పిల్లలు కావాలని ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయినా మీ అవసరతలన్నీ తీర్చేది ఎవరంటే దేవుడే. దేవుడు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ప్రతి అవసరం తీర్చేది ఎవరంటే దేవుడే అండి. మన తండ్రి కాదు, మన తల్లి కాదు, మన తమ్ముడు కాదు, మన స్నేహితుడు కాదు. మన ప్రతి అవసరం తీర్చేది ఎవరంటే దేవుడే అండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరతన్ని కూడా తీర్చేది. ఆర్థిక ఇబ్బందులా? దేవుడు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. అదేవిధంగా పిల్లలు లేరని బాధపడుతున్నారా? దేవుడు మీకు మంచి ఒక బాబునో పాపనో ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మీరు గృహం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు తప్పకుండా ఆయన మహిమేశ్వరుల నుంచి ఒక మంచి గృహాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మీరు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారా? దేవుడి యొక్క సంవత్సరంలో ప్రతి సమస్య నుంచి ఆయన మహిమేశ్వరుల నుంచి విడిపించబోతున్నాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ సంవత్సరం.